ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అభ్యర్థులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్లో సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేత తులసి ఫిర్యాదు చేశారు. తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని మాజీ మంత్రి కొడాలి నాని అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే కొడాలి నాని మున్సిపల్ ఆఫీసును క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్నారని తులసి ఫిర్యాదు చేశారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలతో సహా ఫిర్యాదు చేశారు. అయితే పిటిషన్ను తీసుకునేందుకు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. రిటర్నింగ్ అధికారి తీరుపై తులసి ఆయన తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు రాజంపేట అభ్యర్థి మిథున్ రెడ్డి ప్రభుత్వ వసతి గృహానికి సంబంధిత అధికారుల నుండి నో డ్యూ సర్టిఫికేట్ దాఖలు చేయలేదని, ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయాలని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఫామ్ 26 అఫిడవిట్లో నోటరీ సంతకం, అభ్యర్థి సంతకం వేర్వేరు తేదీలతో ఉన్నాయని, ఈ కారణంగా నామినేషన్ రిజెక్ట్ చేయాలని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అలజంగి రవికుమార్ ప్రభుత్వ వసతి గృహానికి నో డ్యూ సర్టిఫికేట్ దాఖలు చేయలేదని, ఈ కారణంగా నామినేషన్ రిజెక్ట్ చేయాలని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ప్రియ విజయ ఫామ్ 26 లో ప్రభుత్వ వసతి గృహానికి నో డ్యూ సర్టిఫికేట్ దాఖలు చేయలేదని, దానివల్ల నామినేషన్ రిజెక్ట్ చేయాలని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తానికి నామినేషన్లలో తప్పుడు సమాచారం పెట్టారు అన్న ఆరోపణలు సర్వత్రా వైసీపీ అభ్యర్థులు ఇప్పటివరకు దాఖలు చేసిన ఎవరైతే ఉన్నారో వారిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వారిపై కంప్లైంట్ చేస్తున్నా కూడా రిటర్నింగ్ అధికారులు కంప్లైంట్ తీసుకోవట్లేదు అన్న చర్చ కూడా ప్రారంభమైంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఎవరెవరి నామినేషన్లలో తప్పుడు సమాచారం ఉంది, వస్తున్న వివాదాలేంటి, మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పరిశీలన ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం వరకు కూడా ఈ పరిశీలన కొనసాగుతుంది. అయితే ప్రత్యర్థులు వేసిన నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం కూడా కల్పిస్తారు. రిటర్నింగ్ అధికారి వాళ్ళని పిలుస్తారు. పిలిచిన తర్వాత వీళ్ళంతా కూడా నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. అయితే ఈ రోజు మాత్రం కృష్ణా జిల్లాలో కొడాలి నానితో పాటు గన్నవరంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నామినేషన్లపై కూడా టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడివాడలో కొడాలి నాని అక్కడ ప్రభుత్వ మున్సిపాలిటీకి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ లో తన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్యాంపు కార్యాలయం నుంచే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన కార్యకలాపాలు నడుపుతున్నారు. అయితే ఈ నామినేషన్ పత్రాల్లో మీరు ప్రభుత్వ వసతిని దేన్నైనా వినియోగించుకున్నారా, దానికి సంబంధించి వినియోగించుకుంటే నో డ్యూ సర్టిఫికెట్ ని దానికి అటాచ్ చేయాలి అని చెప్పి కూడా ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధనలో కొడాలి నాని నో అని పెట్టారు. అంటే తాను ఎటువంటి ప్రభుత్వ వస్తువు ఉపయోగించుకోలేదు, అదేవిధంగా ప్రభుత్వ వస్తువు ఉపయోగించుకోవడంతో పాటు డ్యూస్ కూడా ఏమీ లేవు అని కూడా పేర్కొన్నారు. కానీ తెలుగుదేశం దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన గుడివాడలో కొడాలి నాని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆ క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయాలి అని చెప్పి గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన నోటీసును కూడా దీనికి జత చేశారు. కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే ఆయన అబద్ధం చెప్పారని, పైగా నో డ్యూస్ లేవనని, అదేవిధంగా ప్రభుత్వ వస్తుని కూడా తాను ఉపయోగించుకోలేదు అని చెప్పడం అనేది ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన దాన్ని ఉపయోగించుకున్న విషయాన్ని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన నోటీసును కూడా జత చేశారు. దీనిపై వెంటనే అభ్యంతరం చేయటమే కాకుండా ఆయన నామినేషన్ డిస్క్వాలిఫై చేయాలి అని కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడ రిటర్నింగ్ అధికారి మాత్రం వీళ్ళు లేచి అభ్యంతరం చెప్పేలోపే నేను సంతకం పెట్టేశాను, ఇక అభ్యంతరం విన్నో అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యానించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేత తులసితో పాటు అక్కడ గుడివాడకు సంబంధించిన టీడీపీ నేత రావు వెంకటేశ్వరరావు కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా రిటర్నింగ్ అధికారి ఇంపార్షియల్ గా లేరని, ఆమె పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈఓకి ఫిర్యాదు చేస్తామని, అదేవిధంగా కొడాలి నానికి సంబంధించిన సర్టిఫికెట్లకు సంబంధించి కూడా తాము రాష్ట్ర సీఈఓకి ఫిర్యాదు చేస్తాము అని కూడా ఈ సందర్భంగా
వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మీడియాతో చెప్పారు. పైగా తాము ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన నోటీసును కూడా, ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ లో క్యాంప్ కార్యాలయాన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పి, కొడాలని ఉపయోగించుకున్నారు అని చెప్పి, మీరు దాన్ని వెంటనే ఖాళీ చేయాలి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి మీరు వెంటనే ఖాళీ చేయాలని ఇచ్చిన ఫిర్యాదును కూడా, ఇచ్చిన నోటీసును కూడా వాళ్ళు జత చేసి మీడియాకు కూడా చూపించారు కొద్దిసేపటి క్రితం తులసి. వీటన్నిటిపై కూడా కావాలనే రిటర్నింగ్ అధికారి వీటిని తీసుకోకుండా, తమ వైపు కూడా చూడకుండా, నేను సంతకం పెట్టేశాను, ఇక మీ అబ్జెక్షన్ నేను పరిగణలోకి తీసుకోను అని చెప్పి వ్యాఖ్యానించడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు గన్నవరంలో వల్లభనేని వంశీ నామినేషన్కి సంబంధించి కూడా ఫస్ట్ సెట్ మీద కూడా టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా రాజంపేట లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మిథున్ రెడ్డి ఆ ప్రభుత్వ వసతిని ఉపయోగించుకొని దానికి సంబంధించిన నో డ్యూస్ సర్టిఫికెట్ కూడా సమర్పించలేదని, అందువల్ల ఆయన నామినేషన్ చెల్లదు అని కూడా అక్కడ ఉండే టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు తెనాలి నుంచి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తున్ శివకుమార్ ఫామ్ 26 లో నోటరీ సంతకం, అదేవిధంగా అభ్యర్థి సంతకం రెండూ కూడా వేరు వేరు తేదీల్లో ఉండటం అనేది చెల్లదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే తేదీన నామినేషన్కి సంబంధించి ఫామ్ 26 ఫైల్ చేసేటప్పుడు ఆ ఫామ్ 26 లో కంపల్సరీగా ఇద్దరు కూడా ఒకే తేదీన సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. కానీ వేరు వేరు రోజుల్లో సంతకాలు ఉండటంతో దీని ఎలా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అని కూడా ప్రశ్నించారు. అదేవిధంగా పార్వతీపురంతో పాటు టెక్కల్ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి కూడా టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. స్క్రూట్నీ మరికొద్ది సేపట్లో ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకు కూడా స్క్రూట్నీ జరగబోతోంది. ఈ లోపు ఎన్ని నామినేషన్లను యాక్సెప్ట్ చేస్తారు, ఎన్నిటిని తిరస్కరిస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది.